ఈ సినిమా తీసే విషయంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది. బట్ అది అవుట్పుట్కి వచ్చిన తర్వాత సెన్సార్ పరంగా, ఎందుకంటే చాలా హార్డ్ హీటింగ్గా తీశారు మీరు, అలాంటి ఏమైనా ఇబ్బందులు పడ్డారా? మీరు అనుకున్న అవుట్పుట్ అనేది కంప్లీట్గా చూపించబోతున్నారు ఆడియన్స్కి ఎట్లా? అంటే నాకు సరిగ్గా వినపడలేదు. సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బందులు, కట్స్ ఏమైనా పడ్డాయా, ఎట్లాగా? ఏమీ లేదండి. అంటే సెన్సార్ వాళ్ళు సినిమా చూసి ఇది యాక్చువల్గా వాళ్ళు చాలాసేపు మదన పడ్డారు సర్టిఫికేట్ ఏమివ్వాలని. అంటే ఇది యూత్ చూడాలి, పేరెంట్స్ తప్పకుండా చూడాలి. బట్ కథని చాలా హార్డ్ హిట్టింగ్గా చెప్పడం జరిగింది. అలా చెప్పడం కూడా అవసరం. అందుకని దాదాపు అండి 4 hours డిస్కషన్ జరిగింది. సెన్సార్ ఆఫీసరు వాళ్ళందరూ అంటే ఊరికనే కట్స్ ఏమీ చెప్పలేదు, కేవలం సర్టిఫికేషన్ మీదే. వాళ్ళు యూఏ ఇస్తే పిల్లలు పేరెంట్స్ కలిసి చూడకూడని కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు ఉన్నాయి. బట్ అలాగని పిల్లలు చూడాలి, పెద్దలు పేరెంట్స్ ఇంకా తప్పకుండా చూడాలి. సో అందుకని వాళ్ళు విడివిడిగా చూసుకుంటే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అందుకని ఇప్పుడు మీరు యూఏ కోసం కొంత హార్డ్ హిట్టింగ్గా ఉన్న సన్నివేశాల్ని మేమే తగ్గించమని అడగాలి. కానీ వద్దు సార్, అది అంతే హార్డ్ హిట్టింగ్గా ఇవ్వండి, అందుకని ఏ సర్టిఫికేట్ తీసుకోండి సార్, అప్పుడు మీరు ఏమి తీసారో అది మొత్తం అలాగే ఉంటుంది. పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, కలిసి చూడకపోవచ్చు, కానీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాగా అని చెప్పి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్. మీరు ఈ సినిమా ప్రమోషన్స్లోనే ఒక విషయం చెప్పారు, నెక్స్ట్ జన్మంటూ ఉంటే డైరెక్టర్గా పుట్టను అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే ఏంటండి, ఒక జీల్తోనే వస్తాం ఇండస్ట్రీకి, డైరెక్టర్గా నిరూపించుకున్నారు, ఆల్రెడీ యూఆర్ ప్రూవ్డ్. బట్ ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది? ఇప్పుడున్న జనరేషన్ ట్రోలింగ్గా ఏంటి, వీటన్నిటిని దృష్టి పెట్టి? ట్రోలింగ్ ఎప్పుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా ఏది ఉంటుంది మనకి, ఇప్పుడు లేదు, అప్పుడు ఇంకో రకంగా ఉండేది. అంటే ఒక దర్శకుడు తాలూకు స్ట్రెస్ అని చెప్పాను. అది నేననే కాదు, ఇండివిజువల్గా ఈ దర్శకుడనే చైర్లో కూర్చున్న వాడు ఎవరికైనా సరే ఆ స్ట్రెస్ తప్పదు. అంటే తృప్తి ఉండదండి. మీకు ఏ జాబ్లో అయినా తృప్తి ఉంటుంది, ఒక్క దర్శకుడు జాబ్లోనే తృప్తి ఉండదు. తృప్తి ఉన్నప్పుడే మీకు కంటి నిండా నిద్ర పడుతుంది. సో అందుకని 1992లో కంటి నిండా నిద్ర వదిలేసి నేను, అది అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా కంటి నిండా నిద్ర పట్టాలంటే వచ్చే జనంలో నిద్రపోదాంరా అని చెప్పి నేను ఆ మాట అన్నాను. గుణశేఖర్ గారు, నిన్న సినిమా చూసిన వాళ్ళు కొంతమంది కాల్ చేశారు నాకు మార్నింగ్, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉందని చాలామంది ఇప్పుడు చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ పర్టికులర్గా ఈ సినిమా విషయంలో రియల్గా కొన్ని సంఘటనలు అన్నారు, కానీ రియల్గా హైదరాబాద్లో జరిగిన సంఘటనలు యథాతథంగా తీశారంటున్నారు, అది ఎంతవరకు? అదే అండి, అది నేను చెప్పినట్టుగా కొన్నిటిని నేను బేస్ చేయాలని ట్రై చేశాను. అంటే ముందు కథకి స్ఫూర్తి అవే డ్రైవ్ చేసినవి 1-2 సంఘటనలు. బట్ నేను రాయడం మొదలెట్టాక అలాంటివి ప్రతి సిటీలోనూ, ఇండియాలోనే కాదు, ఈవెన్ అబ్రాడ్లో కూడా జరిగాయి. సో అందుకని అలాగా చాలా ఇన్సిడెంట్లు కనబడతాయి మీకు. కొన్ని ఇది అక్కడ జరిగింది కదా, ఇది పంజాగుట్లో జరిగింది కదా, ఇది జూబ్లీ హిల్స్లో జరిగింది కదా, లేదు ఇది ఇక్కడ సీతంపేటలో జరిగింది, వైజాగ్లో. ఇలాగ ప్రతి ఒక్కడూ కనెక్ట్ అయ్యేలాగా నాకే చెప్పారు చూసిన. బట్ అన్నిట్లోనూ ఆ సారూప్యం కనిపిస్తుందండి. అంటే మీ సినిమాలు అనగానే ఒక బడ్జెట్ వేసుకున్నా కానీ ఏ రోజు ఆ బడ్జెట్లో సినిమాలు వచ్చుండవు నాకు తెలిసినంత వరకు. దానికి డబల్ ఉంటుంది, ఇదే ఉంటుంది. అలాగే భారీగానే మీ సినిమాలు కనపడతాయి, రియలిస్టిక్గా ఉంటాయి. పర్టికులర్గా ఈ సినిమాలో మన సొంత సినిమా, మన ఫ్యామిలీ సినిమా. అలా మీ బడ్జెట్ని మీ పిల్లలు, మీ వైఫ్ ఏదైనా అబ్జెక్షన్ పెట్టిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? వాళ్ళు ఇంకా డేంజరు. నేనన్నా ఇంకా కంట్రోల్గా భయపడుతూ నేను లేదు చాలంటే వాళ్ళ ఇప్పుడు కథ చెప్పేటప్పుడు మన డైరెక్టర్స్ ఏంటంటే బాగా ఎగ్జాగరేట్ చేసుకుంటూ ఎక్సైట్ అవుతూ చెప్పేస్తాం ఏవో. అవునండి. సో కొన్ని మనం తీసేటప్పుడు అంత అవసరం లేదు, కొన్ని తగ్గించవచ్చు. బట్ నీలిమ యుక్తలో అలా నన్ను కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమిక్ గారు ఒక చిన్న సీన్లో తాగి వాటర్లో పడిపోవాలి స్విమ్మింగ్ పూల్లో. ఇది నేను చెప్పేటప్పుడు స్కై స్క్రాపర్ మీద ఉన్న బాల్కనీ పైన ఉన్న టెర్రస్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది ఆవిడ, ఇదని చెప్తే అలా ఊహించేసుకున్నారు. బట్ స్కై స్క్రాపర్ మీద తీయాలంటే దాదాపు ఒక 7-8 లక్షల వరకు ఖర్చు అవుతుంది దాని రెంటే.
సో అందుకని నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం కావాలి నాకు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టార్ హోటల్లో పెట్టాను నేను. వాళ్ళు నో స్కై స్క్రాపర్ అన్నావు కదా, అక్కడ తీయాల్సిందే. అలా అక్కడ తీయించాడు నా చేత. భూమి గారు వాటర్ వంట ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లోనే ఎక్కడా కూడా చూడండి ఎమోషన్ ఈ సినిమాలో ఇప్పుడు మాకు చూపించారు. మీరు అంత ఎమోషనల్గా మీరు ఫీల్ అయినట్టుగా మాకు అనిపించింది. ఎందుకు అంత ఎమోషన్ అవ్వాల్సి వచ్చిందంటే? Even I don't know. I think I got really touched seeing the film. Chala special ga, chala hard hitting. Parents, children, connection, also disconnection, that gap. Not just connection, the disconnection, the gap between parents and children. It's a very hard hitting film. How సరే ఓకే సరే. So I don't know why I got so emotional. Answer ledu, but I think everyone has performed so well, from Sara to Vignesh, Prithvi, Likita, everybody. They are the characters. They are not the actors. They are not the people I know off set. It's not Vignesh. It is Vikas, or it is Amrita, you know, Psycho Sai. So intense. I connected with every person. And the film dealing with drugs, dealing with so many other issues. So I think after seeing the film yesterday, I realized how hard hitting it actually is. Appudu, I think you all have to decide. I cannot decide for my film. It's my baby. It is Sir's baby. All of us, you know, we are co-parenting this little child called Euphoria. But ultimately, you have to decide how it's going to be tomorrow, and go watch it and do let us know what you think. గుణశేఖర్ గారు, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రిపోర్ట్ యూ హ్యాడ్. సార్ రిపోర్ట్ అసలు అయితే మీరు చెప్పాలి సార్. నేను కాదు దాన్ని క్యారీ అవ్వకూడదు. నేను క్యారీ అవ్వట్లేదు. మీరు ఒక రిపోర్ట్ చెప్పాలి, రేపు అల్టిమేట్గా ఆడియన్స్ చెప్పాలి. వినండి, నేను క్యారీ అవ్వట్లేదు. బట్ మీ సినిమా చూసిన కొంతమందిలో వాళ్ళు చాలా, అంటే మామూలు దుర్మార్గులు కారు, అలాంటి వాళ్ళు చూశారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి నేను ఓకే, ఐ వాజ్ ప్రిపేర్డ్ టు కంగ్రాచులేట్ యూ హోల్ ద టీమ్ ఫర్ ది అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్. మీరు 100% హార్డ్ హీటింగ్ అన్న మాట నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఇప్పుడు చెప్పారు, చాలాసార్లు అన్నారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు హిట్ ది బాక్స్ ఆఫీసెస్ వెరీ హార్డ్. 100%. దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ఆల్ ద సినాప్సిస్ ఐ హ్యాడ్ విత్ మీ. భూమిక గారు, Sir. మీరు చాలా మూవ్ అయ్యారంటే ఒక యాక్ట్రెస్గా మీరు ఎన్ని సినిమాలు చేశారు. I don't think that an actress of that experience can very easily move to tears. Just remembering that what you have seen yesterday night, that is more important. ఎప్పటి నుంచో మీరు సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పరంగా మీరు మూవ్ అయ్యింది యాజ్ ఎ మదర్, ఆర్ యాజ్ ఎన్ యాక్టర్, ఆర్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్? General public. General public. General public. My experience of last so many years and whatever films I've done, no. My profession as an actor, no. Me as Bhumika in the theatre as an audience, I told I could not sleep all night. My makeup artist and my hairdresser came today and I was sitting and I said, "मैं रात को सोई नहीं," because something has, it's a very strong word. It's shaken me up and it's disturbed me because this is the reality today.